అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేల్ దేవుడివైన నీవు అనువాడువు ఉన్నవాడువు. అటువంటి గొప్ప దేవుడివైన నీవు ప్రభా పాపులైన మమ్మల్ని కూడా ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి పరలోకము నుండి నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించావు ప్రభా. నీ ప్రేమను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన లేఖనముల ప్రకారం మా పాపాల కొరకే శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3వ దినాన లేపబడి 40 దినాలు సజీవునిగా కనుపరుచుకుని ప్రభా పరలోకానికి వెళ్ళారు. తిరిగి రానైనా ప్రభు యేసుక్రీస్తు రాకడ కొరకే మమ్మల్ని కూడా సంఘముగా, సమాజముగా, సహవాసంలో మమ్మల్ని నిలిపి అనుదినము నాయన ఆరోగ్యము, ఆయుష్ ఇచ్చి ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకే ఈ దినం బేతనీయకి మమ్మల్ని ఆయా స్థలాల నుంచి మీరు నడిపించారు. మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యం బ్రతికిస్తుంది. నేను నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకెవరైతే రానన్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. నీ సన్నిధి మాతో ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అడుగుడి మీకు ఇస్తానన్నారు, నా నామం నన్ను ఏదడితే చేస్తానన్నాం. మీరు ఏదైతే మా నుండి కోరుచున్నారో ఆ ప్రకారం ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ప్రభా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఈ పరిచర్యలో నెరవేర్చండి. మీరు అన్నారు ప్రభా, ఏలైనా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాం. నీ మాట చొప్పున జరిగించండి ప్రభా. మీరే మా మధ్య నుండి మాకు సహాయం చేయమని ఈ పరిచర్య అంతట్లో నీ నామానికి మహిమ కలిగినట్లు, నీ నామమే గణపరచబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దుష్టు నుంచి కాపాడండి. అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. సకల పరిశుద్ధులు నీ దాసులు ఎక్కడైతే కూడి ఉన్నారో వారితో పాటు ప్రభా మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని, మీ కనుదృష్టి ఇక్కడ ఉంచమని, నీ కృపను ఇక్కడ ఉంచమని, నీ కనికరం, నీ దయ మా ఎడలుంచమని, మమ్మల్ని అందరినీ కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నాయన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, అంగీకరించమని మీ సహాయం కోరుకుంటూ మా ప్రభును రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 81వ అధ్యాయము. తమ్ముడు కొద్ది అమ్మింగ్ వస్తుంది చూడు. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కలిసి అందరము బిగ్గరగా చదువుదాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. చాలండి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు బలమై ఉన్న దేవుడు, గత దినాలుగా ప్రభుని ఆరాధిస్తూ వచ్చాం. ఈ దినం కూడా మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు బలమై ఉన్న దేవుడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మన దేవుడు బలవంతుడు. దేవుడు బలవంతుడు అంటే మనుషుడు ఏమై ఉన్నాడండి? బలహీనుడు. దేవుడు బలవంతుడు, మానవుడేమో బలహీనుడు. అయితే అక్కడ ఒక మాట రాయబడ్డది, మనకు బలమై ఉన్న దేవునికి మనం ఏం చేయాలండి? ఆనందగానం చేయాలి, ఆరాధించాలి, పూజించాలి, కీర్తించాలి, సేవించాలి, సాగిలి పడాలి.
ఆయన బలాన్ని బట్టి. చూడండి, మొట్టమొదటిగా ఆయన బలం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభుని ఆరాధిద్దాం. ఇర్మియా గ్రంథం 50:34. ఇర్మియా గ్రంథం 50:34. చాలండి. అక్కడ ఇర్మియా గ్రంథం 50:34 ఏముందంటే, ఆయన ఎటువంటి వాడండి? చదవండి ఆ భాగాన్ని మరలా. వారి విమోచకుడు బలవంతుడు. చాలండి. మన విమోచకుడు ఎటువంటి వాడంటే ఎవరండి? ప్రభు బలవంతుడు. ఈ డిసెంబర్ మాసంలో చాలాసార్లు ఆ మాట జ్ఞాపం చేసుకుంటారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు వెంటివాడు అంటే బలవంతుడైన దేవుడు. ఇక్కడ కూడా ఇర్మియా ప్రవక్త తన గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, వారి విమోచకుడు బలవంతుడు. చదవండి, పైన ఒక మాట ఉంటుంది, 33. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారి చెరపెట్టిన వారు అందరూ వారిని గట్టిగా పట్టుకొంచున్నారు. వారి పోనిచ్చుటకు సమ్మతింపరు. చూసారండి, అందుకే వారి విమోచకుడు ఎటువంటి వాడండి? బలవంతుడు. వారిని చెరబెట్టిన వారు అందరూ గట్టిగా పట్టుకున్నారంట. వారిని పోనిచ్చుటకు సమ్మతించరు. అటువంటి బలవంతుడైన దేవునికి మనం ఆనందగానం చేయాలి. ఈ బలవంతుడి గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. దావీదు మహారాజు కూడా తన కీర్తనలో ఒక మాట అంటాడు. ఆయన చూడండి, కీర్తన గ్రంథం 18 మొదటి వచనం చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించినాను. చాలండి. దావీదు మహారాజు ఏమంటున్నాడండి? యెహోవా నా బలమా. దేవుడు బలవంతుడు. ఆ బలవంతుడైన దేవునికి బలం ఉంది. దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను అన్నాడు. మరి ఆయనకి బలం ఉంటుంది, కానీ ఆయన ఎవరి బలం మీద ఆధారపడుతున్నాడంటే దేవుని బలం మీద ఆధారపడుతున్నాడు. వారి విమోచకుడు బలవంతుడు. ఎవరి విమోచకుడండి? ఇజ్రాయేల్ యొక్క దేవుడు విమోచకుడు బలవంతుడు. దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఏంటి ఆయన బలం? దావీదుకు దేవుడు ఇచ్చిన బలం ఏంటి? చూడండి, అదే అధ్యాయంలో 18 ఒక మాట ఉంటుంది. 17-18 వచనాలు చదవండి. చాలండి. దావీదు అందుకే అంటున్నాడు, యెహోవా నా బలమా. దావీదు యొక్క బలం ఏంటంటే దేవుడే. ఆయన శత్రువులు ఎటువంటి వారండి? బలవంతులు. ఆ మాట మరలా జ్ఞాపం చేసుకుందాం. చూడండి, 18:17 చదవండి. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి. దావీదు కూడా బలవంతుడే, కానీ శత్రువులు కూడా ఎటువంటి వారండి? బలిష్ఠులై ఉన్నారు. దావీదు బలవంతుడే, దావీదు కంటే ద్వేషించేవారు బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షణ. అంటే దేవుడు ఎటువంటి వాడండి? బలవంతుడు. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. మనకు కూడా బలం ఉంటుంది. బలం లేకపోతే ఈ మందిరానికి రాలేం. శరీర బలం ఇది. కాళ్ళలో శక్తి లేదనుకోండి, మన దేహంలో బలం లేదనుకోండి, మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? ఇంటి దగ్గర ఉంటాం, ఇంటికాడే ఉంటాం. ఎందుకంటే బలం లేదు కాబట్టి, ఇంకా ఆరోగ్యం లేదు కాబట్టి మనం ఇంటి దగ్గర ఉంటాం. అవునా కదండి? ఇది శరీర సంబంధమైన బలం కాదు. కానీ దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. వారి విమోచకుడు బలవంతుడు. ఈ బలవంతుడి గురించి హబక్కూకు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. హబక్కూకు గ్రంథం
3వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. ప్రభువుకి యెహోవాయే. చాలండి. ప్రవక్త ఏమంటున్నాడండి? ప్రభువుకి యెహోవాయే, దేవుడే నాకు బలం. దావీదు కూడా ఏమన్నాడు? ఆయనే నా బలం అన్నాడు. హబక్కూకు ప్రవక్త కూడా ఏమంటున్నాడండి? యెహోవాయే నా బలం. ఆ బలం వల్ల ఏం జరుగుతుంది చూడండి. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువు చేయను. ఎటువంటి పరిస్థితుల్లో చెప్పండి? అక్కడ దేవుడి బలం కలిగి ఉన్న ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువు చేయను. దేవుని బలంతో. ఏ పరిస్థితుల్లో చెప్పండి? పైన ఒక వచనం చదవండి, 17వ వచనం. అంజూరు చెట్టు పూయకుండెనను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండెనను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించు. ప్రభువుకి యెహోవాయే నాకు బలం. అంటే ఏమీ లేని సమయంలో ఆయన అంటాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువు చేయను. మరి మన బలం ఎవరు చెప్పండి? హబక్కూకైతే దేవుడే నా బలం అన్నాడు, దావీదైతే దేవుడే నా బలం అన్నాడు. మన బలం ఎవరండి? బంధువుల, స్నేహితుల, ఇరుగు పొరుగువారా, ధనమా, డబ్బా, లేకపోతే ఏది మన బలం చెప్పండి? అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలం అన్నాడు. ఎందుకు దేవుడి బలాన్ని ఆయన జ్ఞాపం చేసుకున్నాడంటే, సమూయేలు మొదటి గ్రంథం ఒక మాట ఉంటుంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34వ వచనం కానీ చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడినైన నేను చాలండి. ఇక్కడ దావీదు అంతగా అన్నాడు, యెహోవా నా బలమా. బలిష్ఠులైన ద్వేషించేవారి చేతిలోంచి కూడా దేవుడు ఇడిపించాడు. అంత మాత్రమే కాదు, ఎలుగుబంటు బలము నుండి, సింహం యొక్క బలము నుండి ప్రభు ఏం చేశాడంటే దావీదుని రక్షించాడు. చూడండి, పైన ఒక మాట ఉంటుంది, 34వ వచనం. మీ దాసుడని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దాన్ని తరిమి. చూసారండి, ఎవరన్నా సింహం కానీ ఎలుగుబంటి కానీ వస్తే ఎదురెళ్తారా? దావీదు యొక్క బలం ఏంటంటే దేవుడే. చూడండి ఏం చేశాడంట, 35వ, నేను దానిని తరిమాడంట. దేని తరిమాడండి? అదేమైనా మేక, గొర్రె? సింహాన్ని, ఎలుగుబంటిని కూడా దావీదు ఏం చేశాడు? తరిమాడంట. తరిమి ఏం చేశాడండి? వాటిని చంపి గొర్రె పిల్లని ఏం చేశాడు? విడిపించాడు. అందుకే దావీదు తన జీవితంలో అన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. హబక్కూకు కూడా అంటాడు, అక్కడ ఏమీ లేకపోయినా కానీ యెహోవా నీవే నాకు బలము. ఈ సమయంలో ఆయన ఎటువంటి దేవుడు అంటే బలవంతుడైన దేవుడు. ఆ దేవుని గురించి దావీదు అలా చెప్పాడు, హబక్కూకు కూడా బలమని చెప్పాడు. చూడండి ఇంకో మాట ఉంటుంది అక్కడ, చదవండి 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు. చాలండి. ఆ గొలియాతు ఎటువంటి వాడండి?
40 దినాలు అగ్గుపరుచుకుంటూ వస్తున్నాడంట ఇజ్రాయెల్ మీదకి. రాజు ఉన్నాడు, సైన్యం ఉంది, కానీ ఆ సూర్యుడి మీదకి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఆ సూర్యుడి గురించి ఒక మాట ఉంటుంది చూడండి. అదే 17 అధ్యాయము 50 వచనం చదవండి. దావీదు ఫిలిష్తీయుని కంటే, అంటే ఈ గొలియాతు కూడా ఎటువంటి వాడండి? బలాఢ్యుడు, సామాన్యుడు కాదు, బలాఢ్యుడు. చదవండి 50 వచనం. ఆ దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే, ఖడ్గము లేకయే వడుసులతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని 51 వచనం. వాడు బోర్లా పడగా ఉమ్, ఉమ్, ఉమ్. ఫిలిష్తీయులు తమ సూర్యుడు సత్యుడు, అంటే ఈ ఫిలిష్తీయుడు ఎటువంటి వాడండి? సూర్యుడు, బలాఢ్యుడు. ఇటువంటి బలాఢ్యుడిని దావీదు చంపాడు. అందుకే అంటాడైనా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు. అందుకే మనకు బలమే ఉన్న దేవునికి ఏం చేయాలండి? ఆనందగానం చేయాలి. మందిరానికి సంతోషంగా రావాలి. అక్కడ ఒక మాట రాసి ఉంది, చదవండి. అక్కడ సిస్టర్లో అక్కడ ఉంటుంది. ఎలా రావాలంటే దేవుని మందిరానికి ఉత్సాహగానం చేసు ఎక్కడికి రావాలండి? ఆయన సన్నిధికి రావాలంట. మందిరానికి వచ్చేవాడు సంతోషంగా రావాలి, ఆనందంగా రావాలి. ఎలా రావాలండి? దుఃఖంతో రాకూడదు, సంతోషంతో రావాలి, ఆనందంతో రావాలి. ఎందుకంటే మన ప్రభువుని ఆరాధించాలి. ఈ సమయంలో దావీదు నా బలమా అన్నాడు. హబక్కూకు కూడా ఏమన్నాడండి? నా బలం అన్నాడు. వారి విమోచకుడు ఎటువంటి వాడంటే బలవంతుడు. అలాంటి బలవంతుడైన దేవుడి గురించి చూడండి. ఒక మాట ఉంటుంది, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఆయన గురించి. 36 అధ్యాయం 5వ వచనం. దేవుడు ఎటువంటి వాడండి? బలవంతుడు. ఏంటి ఆయన బలం? సింహాన్ని చంపడం, గొలియాతుని చంపించడం, ఎలుగుబంటిని చంపించడం, ఇదేనా ఆయన బలం? లేదు లేదు. చూడండి ఆయన బలం గురించి ఇంకో మాట ఉంటుంది. యోబు గ్రంథం 26 అధ్యాయము 6వ వచనం కానీ చదవండి. 26:6. యోబు గ్రంథం. ఆయన దృష్టికి పాతాళం అంటే ఏమైందండి? పాతాళమే తెరవబడ్డదంట. ఉమ్, ఉమ్, ఉమ్. 26 అధ్యాయం 6వ వచనం. ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది, నాశన కోపం బట్టబయలుగా ఉన్నది. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విషయం ఆయన పరిచెను. శూన్యం పైన భూమిని ఏం చేశాడండి ప్రభు? భూమిని వేలాడదీశాడంట. భూమి అంటే భూమిలో ఏముంటుందండి? భూమిలో ఏముంటుంది చెప్పరేంటి? భూమిలో ఏముంటుందండి? మట్టి కదా. చూడండి, చాలామంది ట్రాక్టర్లతో మట్టి మోస్తారు. ఇసుక మోసేటప్పుడు ట్రాక్టర్ అంతా మనం మోయగలమా? కానీ ప్రభు చూడండి అక్కడ ఏమన్నా, శూన్యం పైన భూమిని ఏం చేశాడు ప్రభు? వేలాడి చేశాడంట. వాటి క్రింద ఏముంచాడు? మేఘములు సినిగిపోకుండా ఆయన తన మేఘంలో నీళ్లను ఒక 10 లీటర్లు, 20 లీటర్లు, ఒక 50 లీటర్లు తిన్నే మనం ఏం చేయలేమండి. మనం బలం చాలదు. కానీ ప్రభు ఏం చేశాడని చూడండి అక్కడ ఆ మాట. ఆయన తన మేఘములలో నీళ్లను ఏం చేశాడు? బంధించాడంట. మరి ఆయన బలవంతుడు కాదా? భూమిని ఏం చేశాడండి? వేలాడి చేశాడంట. నీళ్ళని ఏం చేశాడైనా? బంధించాడంట. చదవండి. దాని మేఘమును వ్యాపింపజేసి ఆయన సింహాసనం కాంతిని మరుగుపరుచును. వెలుగులు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జనములను అద్దు నియమించును. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదురును. తన బలము వలన ఆయన సముద్రాన్ని ఏం చేస్తున్నాడండి? తరంగాలు వస్తూ ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒడ్డు నుంచినప్పుడు ఆ ఘోష చూడండి ఎలాగుంటుంది. దీనికి కారణం ఎవరు చెప్పండి?
ఆ మాట చదవండి, 12వ వచనం. తన బలము వలన ఆయన సముద్రమును రేపుతాడంట, రేపుతాడు. అందుకే ఈ బలవంతుడైన దేవుడు ఆనాడు ఇజ్రాయేలుకి విమోచకుడిగా ఉన్నాడు. ఆ విమోచకుడి గురించి దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. హబక్కూకు కూడా అంటాడు, ఆయనే బలం అన్నాడు. ఈ బలం గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే యోబు గ్రంథం మనం చదివిన భాగం 26వ అధ్యాయము 14వ వచనం. 26:14. ఇవన్నీ ఆయన కార్యంలో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటితే కదా, గర్జన చేయని ఆయన మహాబలము ఎంత అనేది గ్రహింపగలవాడు ఎవరండి గ్రహింపేది? నిజమే కదా. అటువంటి దేవుణ్ణి గ్రహించగలమా? సముద్రమును కలిగజేసిన దేవుడు ఏం చేస్తున్నాడండి? రేపుతున్నాడంట. ఆయన సముద్రాన్ని ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడు. అందుకే ఇజ్రాయేల్ యొక్క వారి విమోచకుడు బలవంతుడైన దేవుడు. ఈ ఉదయకాల శ్రమలో అటువంటి బలవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అదే మాట ఆమోస్ గ్రంథంలో కూడా ఒక మాట ఉండొచ్చు చూడండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. సముద్ర జలాలను పిలిచి ఏం చేస్తున్నాడండి? భూమి మీద పాలు చేస్తున్నాడంట. మన వల్ల అవుతుందండి? చెప్పండి. అందుకే వారి విమోచకుడు బలవంతుడు. ఈ ఉదయ కలశంలో చాలామంది అనుకుంటారు దేవుడు అంటే సామాన్యుడు కాదు, ఆయన బలవంతుడు. ఆయన ఆ బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఈ సముద్రం యొక్క బలము ఎవరైనా ఆపగలరండి? తుఫాన్లు వస్తాయి చూడండి, హెచ్చరిస్తూ ఉంటారు చాలామంది. ఆ తుఫాన్లో బయటికి రాకూడదంటారు. తుఫాను ప్రభావం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడంట ఏం చేస్తున్నాడండి? సముద్ర జలాల్ని పిలుస్తున్నాడంట. మరి ఉదయకాల సమయంలో అటువంటి గొప్ప దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడిని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, పూజించాలి, గణపరచాలి, సేవించాలి. మన దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన బలం గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. పాతాళానికి కూడా ఏముందండి? బలముంది. ఆ మాట మరలా చూడండి. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును ఎవరు విమోచిస్తారు? అందుకే వారి విమోచుడు బలవంతుడు. ఇక్కడ ఆ మాట చూడండి, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును పాతాళానికి కూడా ఏముందండి? బలముంది. ఆ పాతాళం నుంచి ఎవరు తప్పిస్తారు? అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, అదే కీర్తన గ్రంథంలో 89వ అధ్యాయము పాతాళం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చూడండి. 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బతుని నరుడెవడు? చాలండి, చూసారండి. మరణం ఆ 48వ వచనం చూడండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను ఎవరైనా తప్పించుకోగలరండి? నేను సజీవంగా ఉంటాను, నిత్యం ఉంటాను, నాకు ఏ శిక్ష లేదు, ఏ ఉగ్రత లేదు, నేను క్షేమంగా ఉంటానని మనం ఎవరూ చెప్పలేం. గత దినాల్లో ఒక బరియల్ జరిగింది. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఒక ఆయన చనిపోయాడు. పెద్ద వయసు కాదు, పిల్లలు కూడా యవనస్తులే. చూడండి, మరణం అన్నది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ కుమారుడు చెప్తున్నాడు, నా తండ్రితో ఎప్పుడు వాదాలు పెట్టుకునేవాడిని అంటున్నాడు. చూసారండి, మన ఆత్మీయ జీవితంలో
మరణం అన్నది ఆరోగ్యవంతులకు ఇప్పుడు ఉండొచ్చు, కానీ రేపు ఏం జరుగుద్ది అన్నది మనకి తెలియదు. అందుకే భక్తుడు మాట చూడండి, మరణము చూడక. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చూడాలండి? మరణం చూడాలి. ఆ ప్రశ్నకు సమాధానం చూడండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పింది. ఎందుకంటే పాతాళానికి ఏముందండి? బలం ఉంది. పాతాళానికి బలం ఉంది. ఆ పాతాళ బలములోంచి మనం తప్పించుకోవాలంటే మన వల్ల జరగదు. అందుకే భక్తుడు అంటాడు, పాతాళ బలములో నుండి నన్ను నీవేం చేసావు? విమోచించు. మన దేవుడు బలవంతుడు. ఈ శ్రమలో పాతాళం గురించి కొన్ని విషయాలు చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదవండి, 14వ వచనం. 5:14. అందుచేతనే ఎవరు పడుతున్నారండి పాతాళంలో? ఆ బలం నుంచి తప్పించుకోవడానికి గనులు. చదవండి ఆ మాట, 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరిచింది. వారిలో గనులు, సామాన్యులు, ఘోష చేయవారును, హర్షించేవారును పడిపోతున్నారంటండి. పడిపోతున్నారు. ఎందుకంటే ఆ పాతాళానికి బలం ఉంది. ఒక ధనవంతుడు కూడా పాతాళంలో పడ్డాడు, అగ్నిజ్వాలలో పడ్డాడు. ఏమంటున్నాడండి? యాతన పడుతున్నాడు, నెమ్మది లేదు. ఎందుకంటే భూమి మీద నుంచి తన జీవితాన్ని మారు మనసు లేకుండా గడిపాడు. పాపాన్ని విడిచిపెట్టలా, పరిశుద్ధత కలిగి జీవించలా. ఏం కలిగి ఉన్నాడంటే ధనవంతుడే, సుఖముంది, ఓదారంగు వస్త్రం ఉంది, తనకి ఏమీ లోటు లేదు. కానీ మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవించాడు. ఒక దినాన్ని ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళ బలంలో పడ్డాడు. ఆ పాతాళం చూడండి అక్కడ ఆ మాట, అందుచేతనే పాతాళము ఏ ఆశ పెట్టుకుంటుందంట, నోరు తెరుస్తుందంట. పాతాళానికి కూడా ఏముందండి? మనకి నోరు ఉంది, పాతాళానికి కూడా ఎవరు వస్తారని మృంగుతుందన్నమాట. ఆ మృంగేటప్పుడు ఎవరెవరు ఉన్నారండి అక్కడ? గనులు ఉన్నారు, సామాన్యులు, ఘోషేవారు, హర్షించేవారు పడిపోతున్నారంట ఆ పాతాళ బలంలోంచి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణము నీవు విమోచించు, రక్షించు. ఈ సమయంలో పాతాళం గురించి ఇంకో మాట ఉంటే చూడండి. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం కానీ చదవండి. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నిన్ను చూసేవారు నిన్ను నిదానించి చూసినట్లు ఇటు తలుపు భూమిని కంపింపజేసి రాజ్యములు వణికించేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణం పాడు చేసినవాడు ఇతడేనా? చూసారండి, ఇతడు ఎక్కడికి వచ్చాడంట? పాతాళం. ఈ ఉదయకాల ఎందుకు వచ్చాడు చెప్పండి? దేవునితో ఏం చేసుకున్నాడు? సమానునిగా ఎంచుకున్నాడు. అంటే హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్న వాళ్ళు ఎక్కడికి వస్తారండి? చెప్పాలి. ఎక్కడికి వస్తారు? పాతాళానికి వస్తారు. ఎందుకంటే ఆ తేజ నక్షత్రం గురించి రాయబడ్డది, ఆ దూత గురించి రాయబడ్డది. ఎక్కడికి వచ్చింది? పాతాళం. ఎందుకంటే దూతకు కూడా ఎక్కడికి ఉందండి స్థానం? పాతాళం. మనుషులు పాతాళానికి వెళ్తున్నారు, దూత కూడా ఎక్కడికి వస్తుంది? పాతాళం, నరకంలో ఒక మూలకు త్రోయబడితే. ఈ ఉదయకాల సమయంలో భక్తుడు అంటాడు, పాతాళం బలములో నుండి నన్ను నీవేం చేసావు? విమోచించు. మన దేవుడు బలవంతుడు కాదా? చెప్పండి. ఆయన సింహం బలం నుండి, గొలియాతు బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి రక్షించ మాత్రమే కాదు, ఎవరూ చేయలేంది. మనమందరం కూడా మరణం చూడాలి, పాతాళాన్ని వశం చేయబడిన వారు. అటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడండి? పాతాళం యొక్క బలముల నుండి విమోచిస్తాడు. ఆ వారి విమోచకుడు ఎటువంటి వాడంటే బలవంతుడు.
ఆ బలవంతుడైన దేవుని మనం ఆరాధన. చూడండి, రెండో మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథం, ఖడ్గము నుండి నా ప్రాణమును. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఏ బలం అంటండి? కుక్కల బలము నుండి అంట. మొట్టమొదటిగా పాతాళ బలము నుండి ఆయన ప్రాణమును విమోచించుట. రెండవదిగా చూస్తే భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కుక్కల బలము నుండి నా ప్రాణమును. కుక్కలంటే మనం ఏమనుకుంటామండి? ఓ జంతువు అనుకుంటాం. కానీ భక్తుడు ఏమని రాశాడంటే చూడండి, కుక్కల బలము నుండి నా ప్రాణమును. కుక్కలకు కూడా ఏముంది? బలము ఉంది. ఆ బలము నుండి నన్ను తప్పించు. కీర్తన గ్రంథం చూడండి, కుక్కల గురించి రాయబడుతుంది. 59వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడివారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపం చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధులు చాలండి. వీళ్ళు ఎవరంటే అండి? బలవంతులు అంటే. ఈ బలవంతుల గురించి అదే అధ్యాయం ఉంటుంది. 6వ వచనం చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం 59. సాయంకాలం వారు మరలా వచ్చేది కుక్క వలె. కుక్క అంటే ఎవరండి? బలవంతులు, శత్రువులు, ద్వేషించేవారు. వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, సాయంకాలమున వారు మరలా వచ్చేది కుక్క వలె మొరుగుచు పట్నం చుట్టూ తిరుగు. వినువారు ఎవరు లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొట్టుకుని వారి పెదవుల్లో ఏమున్నాయంటండి? కత్తులు అన్నాడు దావీదు మహారాజు అంటాడు. ఈ కుక్కల బలము నుండి నన్ను తప్పించు. కుక్కలంటే జంతువులు కాదు, మనుషులే. వారి మాటలు ఎలా ఉన్నాయంటే, వారి పెదాలు ఎలా ఉన్నాయంటే కత్తులు అంటారు. కింద ఒక మాట చూసిందండి, 12వ వచనం. వారి పెదవుల మాటలు బట్టి, వారి నోటి పాపం బట్టి, వారి పలుకు శాపం బట్టి, అబద్ధములు బట్టి వారు తమ గర్వములో వారి శాపాలు, వారి గర్వాన్ని బట్టి మాట్లాడతారు. వారి గురించి రాయబడ్డది ఏంటంటే, వారు ఎటువంటి వారు ఏంటంటే కుక్కల బట్టి. ఆ కుక్కల బలము నుండి నన్ను తప్పి. ఈ కుక్కల గురించి ఇంత మాట్లాడుతూ చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వస్తుంది. కుక్క తన వాంతిని తీసుకుంటా. కుక్కను పోల్చేయడం ఎవరి గురించి చెప్పండి? ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. 20వ వచనం నుంచి, వారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాన్యం తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడుదగు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. కుక్క తన వాంతిని అంటే మళ్ళీ వెనక్కి తిరగడం. ఒకప్పుడు మన జీవితం ఎలాగుండేదండి? చెడ్డవారం, మనం అపవిత్రులు. కుక్క ఏం చేస్తుంది? తిన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుందండి? కక్కేస్తుంది. అంటే వారిని పోల్చాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, అంటే వెనక్కి తిరగడం. వెనక్కి తిరిగిన వారిని గురించి రాయబడిన మాట ఏంటంటే, వారు ఎవరండి చెప్పాలి? కుక్కలని రాయబడ్డది. ఆనాడు దావీదు మహారాజు అంటాడు, కుక్కల బలము నుండి నన్ను
తప్పించు. పాతాళానికి బలం ఉంది, కుక్కలకు కూడా ఏముందండి? బలం ఉంది. తప్పించమని ప్రార్థన అంటే వెనక్కి తిరిగిన వాళ్ళు. ఆ వ్యక్తి ఎటువంటి వాడంట? కుక్కతో సమానం. ఈ కుక్కలు ఎక్కడికి వెళ్తాయండి? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15 వచనం చదవండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలిపెట్టున ఉంటారంటండి. వాళ్ళకి ఏమి లేదంటే పరలోకం లేదు. వాళ్ళకి ఏమి లేదండి, పరలోకం లేదు, వెలుపలు ఉంటారు వాళ్ళు. వారి గురించి కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులు, నరహాంతకులు, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడు ఎక్కడ ఉంటాడండి? వెలుపడి ఉంటాడు. 21:8 ఏముందంటే చదవండి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ శిక్షలోకి వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారండి? శిక్షణ, రెండవ మరణానికి వెళ్తారు. అందుకే దావీదు మహారాజు అంటారు, కుక్కల బలము నుండి నన్ను నీవు తప్పించు. ఎందుకంటే తప్పించేవాళ్ళు ఎవరు లేరు. మన దేవుడు ఎటువంటి వాడంటే బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుడు పాతాళం యొక్క బలం నుండి తప్పిస్తాడు. రెండవదిగా చూస్తే కుక్కల బలం నుండి కూడా తప్పిస్తాడు. మూడోది చూడండి, ఇంకో బలం గురించి రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 56 వచనం. చాలండి. పాపానికి కూడా బలం ఉంది, పాతాళానికి బలం ఉంది, కుక్కల వంటి మనుషులకి బలం ఉంది. మూడోదిగా చూస్తే పాపానికి ఏముందండి? బలం ఉంది. అందుకే పాపాన్ని చాలామంది జయించలేరు, ఓడిపోతారు. పాపం దగ్గర ఎంత ధనవంతుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత ఘనత ఉన్నా, పేరున్నా, ఏమున్నప్పటికీ కూడా ఆ పాపం దగ్గర ఏమైపోతాడండి? జయించలేడు, ఓడిపోతాడు. అందుకే ఆ పాపం గురించి అపోస్తలుడైన పౌలు గారు చదవండి. 15 అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 56 వచనం చదవండి. మరణపు ముళ్ళు ఏంటండి? పాపము. పాపమునకున్న బలము, పాపానికి కూడా బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తిని ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పుద్ది చెప్పండి? ఇప్పుడు మనం చాలామంది జ్వరాలు వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. ఆ జ్వరము ఎటువంటిది? ఆ జ్వరం తెలుసుకోవాలంటే మనలో ఏం టెస్టులు చేయాలండి? రక్త పరీక్ష చేయాలి. ఆ రక్త పరీక్ష ద్వారా మన వ్యాధి తెలుస్తుంది. అవునా కాదండి? ఈ ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందంటే పాపాన్ని తెలియజేస్తుంది. తెలియజేసి ఏం చేస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, న్యాయం ఏం చేస్తుందంటే, పాపం చేసే కాబట్టి నీ పాపాన్ని తెలియపరుస్తుంది, ఆ పాపానికి కూడా శిక్ష తెలియపరుస్తుంది. కానీ పాపం నుండి మనల్ని రక్షించలేదు. అందుకే పాపానికి ఏముందంటే చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 56 వచనంలో, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చూసారండి, పాపానికి బలముంది. అందుకే చూడండి, ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు కూడా తరతరాలకి కూడా పాపాన్ని జయించే వ్యక్తి లేడు, భూమి మీద ఒక్కడును లేడు. ఎందుకంటే సొలొమోను రాజు ఒక మాట, పాపం చేయనివాడు ఒక్కడు లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 23 వచనంలో, ఏ భేదం లేదు, రంగు భేదం లేదు, స్థల భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు. ఆ పాపానికి ఏముందండి? బలం ఉంది. ఆ బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం నిరూపిస్తుంది. చదవండి ఒక మాట చూడండి. 55 వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అంటండి. పాపానికి ఉన్న బలం ఏంటంటే
ధర్మశాస్త్రం. అందుకే యేసుప్రభు వారు ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక. ప్రభు ఏం చేశారంటే మన ప్రభుని జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. చూడండి 10వ అధ్యాయము, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభు ఏం చేశారంట, పాపానికి బలం ఉంది, ఆ బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభు ఏం చేశారో చూడండి, 10వ అధ్యాయము చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒక మాట ఉంటుంది ఇక్కడ, 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడండి, సమాప్తి అయిపోయాడండి. ఇంక సమాప్తం అంటే ఇంకా ధర్మశాస్త్ర యుగం ఏమైంది, ఆయన ద్వారా ముగించబడదు. ఇప్పుడు ఏ యుగం ఇది, కృపాయుగం. చూడండి, ఎంత దుర్మార్గంగా జీవించినా, ఎంత పాపం చేసినా దేవుని కృప మానవుని ఏం చేస్తుందంటే రక్షిస్తూ వస్తుంది, క్షమిస్తుంది. అదే ధర్మశాస్త్రం అయితే ఏం చేస్తుందంటే వెంటనే తీసుకెళ్ళి శిక్షించేయాలి. ఆ ధర్మశాస్త్రం చూడండి, పాపానికి ఏముందంటే బలం ఉంది. ఆ బలం ఏంటంటే ధర్మశాస్త్రం, న్యాయం. కానీ ప్రభు చూడండి అక్కడ ఏం చేశారంటే ఆ 10వ అధ్యాయం, విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రంకి ఏం చేశాడైనా సమాప్తి అయి ఉన్నాడంటే. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు బలవంతుడు కాదా? ఆయన బలాన్ని బట్టి మనం ఏం చేయాలండి, ఆరాధించాలి, పూజించాలి. ఇంకో బలం ఉంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఎక్కువ జ్ఞాపం చేసుకుంటే ఈ వచనాన్ని, 2వ అధ్యాయం 14 చదవండి, 14 వచ్చిన కాడి నుంచి. కాబట్టి చాలండి. ఇక్కడ కూడా మాట ఉందంటే మరణం యొక్క బలము గలవాడిని అంటే అపవాదికి కూడా ఏముందండి, బలం ఉంది. 4 విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. మొట్టమొదటిగా పాతాళం యొక్క బలము నుండి ఆయన విమోచించాడు. మన అందరం పాతాళానికి వెళ్ళవలసిన వారమే. నోరు తెరిసిందంట. పాతాళం నుంచి ఎవరు రక్షిస్తారు చెప్పండి? ఎవరున్నారు పరిశుద్ధుడు, ఎవరున్నారు నీతిమంతులు, ఎవరున్నారు బలవంతులు? అందరూ బలహీనలే. కానీ ప్రభు మనల్ని ఎక్కడి నుంచి రక్షించాడంటే పాతాళ బలము నుంచి రక్షించాడు, విమోచించాడు. రెండవదిగా కుక్కల బలము నుండి ఏం చేశాడైనా తప్పిస్తాడు. మూడవదిగా పాపానికి కూడా ఏముందండి, బలం ఉంది. చాలామంది అంతగా వ్యసనాలకి, ఆ బలహీనతలకి ఏం చెబుతారు, వాళ్ళు రాలేరు బయటికి. ఆ పాపానికి కూడా బలం ఉంది. నాలుగవదిగా చూస్తే మరణానికి ఏముందండి, చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని. అంటే అపవాది ఎటువంటి వాడండి, బలవంతుడు. ఆ బలవంతుడైన వాడిని వద్ద నుండి మనం రక్షించడానికి ప్రభు ఏం చేశాడని చదవండి, అక్కడ ఉంటుంది ఆ మాట. అపవాదిని మరణం ద్వారా అపవాదిని ఏం చేశాడండి ప్రభు, నశింపజేశాడు. అందుకే వారి విమోచకుడు ఎటువంటి వాడంటే బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుని మనం ఆరాధించాలంటే మనలో ఏముండాలండి, బలం ఉండాలి. ఆ బలం లేకుండా బలవంతుడైన దేవుని మనం ఆరాధించలేం. ఈ సమయంలో దావీదు మహారాజు అంటాడు, మనకు బలమై ఉన్న దేవుణ్ణి ఆనందగానము చేయుడి. దావీదు మహారాజు ఇంకో మాట అంటాడు, మనకు బలమై ఉన్న దేవుణ్ణి ఆనందగానమే మాత్రమే కాదు, ఆయన ఏమన్నాడు, నేను నిన్ను ప్రేమించున్నాను. హబక్కూకు కూడా అన్నాడు, ఏమి లేదు అక్కడ, కరువు లేమి, కానీ యెహోవాయే నాకు బలము. మరి మనకు బలం ఎవరు చెప్పండి? మన ఉద్యోగమా, మన కులమా, మన చదువా, మన స్థలాల, మన పొలాల? ఏది మన బలం? దేవుణ్ణి బలమైతే ఆ బలవంతుడైన దేవుణ్ణి నీవేం చేస్తావు, ఆరాధిస్తావు. దేన్ని బట్టి ఆరాధిస్తామంటే పాతాళం యొక్క బలము నుండి నన్ను రక్షించాడు. అందుకే ఈ లోకానికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన కూడా ఏమయ్యాడండి, 15వ వచనం చూడండి. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యం లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా
రక్తమాంసములు గలవాడేయుడు. అందుకే యెషయా గ్రంథం ఇప్పుడు చూడండి, 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అంటండి. యేసు ప్రభు ఎవరండి? బలవంతుడైన దేవుడు. ఆ దేవుడు నువ్వు కలిగి ఉన్నావా? ఆయన నీలో ఉంటే తండ్రి అయిన దేవుడిని మనం ఏం చేస్తామండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం. ఆయన లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలోంచి 3 దినాలు లేపబడ్డాడని. మరణాన్ని ఏం చేశాడని ప్రభు చెప్పండి? పాతాళాన్ని ఏం చేశాడు ప్రభు? మరణాన్ని ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, పాపం లేనివాడు, నీతిమంతుడు, బలవంతుడు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాలండి? మనం చదివాం కదా కీర్తన గ్రంథంలో 89 అధ్యాయం 48 వచనం ఏముంది? మరణం చూడని నరుడు ఎవరు? పాతాళ వశం కాకుండా ఎవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. అక్కడి నుంచి మనం తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలోంచి 3 దినాలు లేచాడు. ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడని ప్రభు? 40 దినాలు సజీవుని కనబరుచుకుని పరలోకానికి వెళ్ళాడు. మరి ఆయన నీ బలంగా ఉంటే ప్రభుని నువ్వు ఆరాధిస్తూ. చూడండి, ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32 వచనం చదవండి. 18:32. అక్కడ ఒక మాట దావీదు ఏమన్నాడు? మనకు బలము ధరింపజేయవాడు ఆయనే. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే కీర్తన గ్రంథం 62 అధ్యాయం 7వ వచనం. 62:7. నా బలమైన ఆశీర్వాదం. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. దావీదు ఏమంటాడంటే నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. రెండోదిగా చూస్తే కీర్తన గ్రంథం 62 అధ్యాయం 7వ వచనం చదవండి. నా ఆధారము, నా బలమైన ఆశీర్వాదం. మనకు బలమైన ఆశీర్వాదం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభుని బట్టి మనం ఏం చేయాలంటే బలవంతుడైన దేవుణ్ణి, ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి ఆయన ఇచ్చిన బలాన్ని ఆయన మనకు బలం ధరింపజేసాడు. ఆయన దేని నుండి అండి బలం ధరింపజేసాడు? 1 పాతాళం నుండి, 2వది కుక్కల బలము నుండి, 3వది పాపం మనల్ని ఏలుతుంది, ఏలుబడి చేస్తుంది. పాపాన్ని ఎవరు జయించలేరు. కొంతమంది పాపంతో చనిపోయిన వారు ఉన్నారు. అయితే నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేశాడండి? ఆ బలము నుండి మనల్ని తప్పించి ఎక్కడ తీసుకొచ్చాడండి? ఈ దినాన్ని బేతనీకి తీసుకొచ్చాడు. దేని కొరకు తీసుకొచ్చాడు? ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడం కొరకే ప్రభు ఈ దినాన్ని ఇక్కడ మన సజీవ లెక్కల గురించి. చాలామంది చూడండి, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా పాతాళ బలంలోకి వెళ్ళిపోతున్నారు, మరణం యొక్క బలంలోకి వెళ్ళిపోతున్నారు, అపవాది యొక్క బలంలోకి వెళ్ళిపోతున్నారు, కుక్కల బలంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే మనం ప్రభు ఏం చేశాడంటే విమోచించాడు కాబట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.